ఆయన నడిచిపోతాడు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాలంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం అంటే ఏంటి? నాకు సనాతన ధర్మం నేను ఎప్పుడు చెప్పుకోవాలి? సనాతన ధర్మంలో చాలా రకాలైనటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం ఏంది? ఒక మనిషి విడాకులు తీసుకోకూడదు అనేటువంటిది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఉండేటువంటి సనాతన ధర్మాన్ని ఎవరైనా అడగండి. సనాతన ధర్మం తెలిసినటువంటి వాడిని ఎవరైనా, సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే, సనాతన ధర్మంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చినా సర్దుబాటు చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు అనేటువంటిది సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఒకటి. కాబట్టి ఇవన్నీ ఆచరించి మనం సనాతన ధర్మాన్ని గురించి ప్రజలకు చెప్పాలి తప్ప మనము సనాతన ధర్మాన్ని గురించి తెలియకుండానే సనాతన ధర్మం నాదని చెప్పి మాట్లాడడం అనేటువంటిది, అటువంటి వ్యక్తుల గురించి పెద్దగా మనం విశ్లేషించడమో వాటి గురించి మాట్లాడడం అనేటువంటిది మనకి చిన్నతనంగా అనిపిస్తుంది.